ఈ జగమంతా శివమయం. నల్లమల అటవీ పరిధిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. అమరాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ సుందరమైన ఆలయం 2వ శతాబ్దానికి చెందినది. మౌర్య చంద్రగుప్త పాలన నుంచే ఈ ఆలయంలో శివలింగం ఉంది. ఇది ఒకవైపు తెలుపు మరియు మరొక వైపు ఎరుపు రంగు కలిగి ఉంది. ఆలయంలోని దేవత సహజంగా ఏర్పడిన గుహలో కనిపించదని నమ్ముతారు. ఈ అందమైన ఆలయంలోని కొండల నుండి నిరంతరం నీరు ప్రవహించడం, గంగాదేవత ఇక్కడ తన స్వచ్ఛతను ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఆలయం దగ్గర భారీ నీటి కొలను ఉంది. ఇది శ్రీశైలం యొక్క ఉత్తర ద్వారం, జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది భారీ చెట్లతో కప్పబడి కొండపైన ఉంది. శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రం హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్లు ప్రధాన రహదారిపై హైదరాబాదు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రం అచ్చంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2వ శ్రీశైలంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడు కోసం తపస్సు చేసిందట. అలాగే చాలా మంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరమని స్కంద పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువై ఉన్నాడు. నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉమామహేశ్వరం. కాకతీయుల కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. 14వ శతాబ్దిలో మాదానాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్లను నిర్మించాడు. ఏటా జనవరి 15 నుంచి ఈ క్షేత్రంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కొండ మొత్తం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం 5 ధారలుగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగ మహేశ్వరమని అంటారు. అమ్మవారికి, స్వామివారికి 5 అడుగులలో 5 లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొండ శ్రేణులు ఆలయాన్ని కవచం చేస్తాయి. పాపనాశనం గర్భగుడి నుండి 200 మీటర్ల దూరంలో ఉంది. ఉమామహేశ్వరాన్ని సందర్శించకుండా శ్రీశైలం సందర్శన అసంపూర్ణమని నమ్ముతారు. ఈ అందమైన ఆలయం పైకి వచ్చే కొండల నుండి నిరంతర నీటి ప్రవాహం గంగాదేవి ఇక్కడ తన పవిత్రతను ప్రసాదిస్తున్నట్లుగా ఒక ముద్ర వేసింది. ఈ ఆలయానికి సమీపాన మల్లెల తీర్థం వాటర్ ఫాల్ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి ఇది వస్తుంది. శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులను ఈ వాటర్ ఫాల్ ఆకట్టుకుంటోంది. అయితే రోడ్డు సౌకర్యం అంత బాగాలేదని స్థానికులు చెబుతున్నారు.